రాజా హాయ్ హాయ్ ఐటమ్ రాజా alias మల్టీ స్టార్ రాజా. మరి 14వ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉంది కదా, భూకంపం వస్తుంది. ఎందుకు ఎందుకు మరి ఏందనుకుంటున్నాం? పవన్ కళ్యాణ్ వస్తుంది కాడికి, డిప్యూటీ సీఎం నెక్స్ట్ సీఎం. అందు గురించి మొత్తం షేక్ అవుతుంది, అందరు షాక్ అవుతారు. జనసేన వాళ్ళు వస్తారంటవా? వస్తారు. ఆయన మీటింగ్ కి జనసేన వాళ్ళు అందరు ఒకళ్ళే కాదు, ఆల్ పార్టీ వాళ్ళు వస్తారు, అన్ని పార్టీ వాళ్ళు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం తేడా లేకుండా కొంచెం చూడడానికా లేకపోతే ఆయన ప్రేమతోట అభిమానంతోట ఏదో రకంగా అయితే అందరు వస్తారు. జనసేన అయిన వాళ్ళు వస్తారు, కాని వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దానికి వ్యతిరేకం కదా, ఇలా బండ్లకు మొత్తం జెండానేమో వైఎస్ఆర్సీపీ జెండా ఉంటది, వెహికల్ కేమో పవన్ కళ్యాణ్ స్టిక్కర్ ఉంటది. అభిమానం ప్రేమ సినిమా పరంగా లవ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారిని, రాజకీయంగా ఆయన లవ్ చేస్తారు. అట్లా మీటింగ్ మాత్రం అందరూ వస్తారు. ఓటు వేసే కాడ కొంచెం అటు ఇటు అవుతుంది. అయినా కూడా మొన్న బాగా వేసారు. నేను కూడా పోయినా పోయా, మీరు చూసినా లేదో, పిఠాపురం పోయి ప్రచారం చేసిన వారం రోజులు. మరి ఈసారి పిఠాపురం సభ పోతాం మరి 14. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మనం కొంచెం ఎంతో కొంత ఉపయోగపడతాం కాబట్టి వెళ్తాం. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాం, ఉపయోగం లేదు కదా. మరి ఈసారి సీఎం అవుతారంట? ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాం మా తెలంగాణ తరఫుకి వెళ్ళి, ఎందుకంటే మాకు ఆడ ఓటు లేదు. ఎన్నిండి వెళ్ళావా ఓటు ఆడికి? ఎన్నిండి ఆడికి ఓటు వెళ్ళావా? కుదరదు కదా అట్లా కుదిరితే దొంగ ఓటు అని వేస్తుండే. అంటే ఒక మనిషికి ఒకటే ఓటు ఉంటుంది కాబట్టి. సరే, ఎలా ఉండబోతుంది మరి ఆవిర్భావ సభ? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటున్నాం. భూకంపం లేస్తుంది, మొత్తం షేక్ 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 అవుతుంది, అంతా షాక్ 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 అవుతారు అనేసి ఆశిస్తున్నాం. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయా? ఇక అది మాట్లాడిన దాన్ని బట్టి ఉంటది. మనం ఒకటి చెప్తే ఆయన ఒకటి చెప్పిండు అనుకో, ఆయన దేనికోసం పెడుతున్నాడు తెలియదు. మీటింగ్ అయితే పెడుతున్నాడు, ఆయన ఏం మాట్లాడడం కోసం మనకే తెలియదు, ఆయన మనసులో మాట మనకు తెలియదు కదా. ముందుగా ఊహించుకొని చెప్పడం అది తప్పు కదా. అది ఐ లవ్ యూ.